ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు కిడ్స్ బైబిల్ స్కూల్. హలో కిడ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మన పాఠాన్ని స్టార్ట్ చేసుకుందామా? ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠము యేసు అరణ్యములో శోధింపబడుట. మత్తయి సువార్త 4వ అధ్యాయము 1వ వాక్యం నుంచి 11వ వాక్యం వరకు. ప్రభువైన యేసుక్రీస్తు బాప్తిస్మము పొందిన తర్వాత ఆయనకి పరిశుద్ధాత్మ ఆకాశం తెరవబడి పావురం వలె వచ్చిందని మనము చదువుకున్నాము కదా. ఆయన ఆ పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత అపవాది అతన్ని ఏం చేసిందంటే, అపవాది అంటే సైతానుడు, అతన్ని ఏం చేసిందంటే అతన్ని శోధించుటకు ఆత్మ వలన అరణ్యమునకు తీసుకొని పోయిందంట. దాదాపుగా యేసుక్రీస్తు 40 దినములు 40 రాత్రులు, అంటే 40 పగళ్ళు 40 రాత్రులు ఆయన ఉపవాసము ఉండినందున ఆయనకి ఆకలి వేసిందనమాట. అప్పుడు ఈ అపవాది ఆయన్ని అరణ్యములో 3 శోధనల చేత అతన్ని శోధించాడనమాట. మొట్టమొదటి ఏంటంటే, ఆయనకి ఆకలి వేసింది కదా, అప్పుడు అక్కడ రాళ్ళు ఉన్నాయన్నమాట. ఆ రాళ్ళని చూపించి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలుగా మార్చి తినమని చెప్తుందన్నమాట. అప్పుడు యేసుక్రీస్తు ఆ సైతానికి ఏం చెప్తాడంటే, మనుషుడు రొట్టె వలన మాత్రమే జీవించాడు కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వల్ల కూడా జీవిస్తాడు. ఇక రెండో శోధన ఏంటంటే, యేసుక్రీస్తుని ఆ సైతానుడు పరిశుద్ధ పట్టణములోకి తీసుకొని వెళ్ళి అక్కడ దేవాలయం మీద అంచు మీద అతన్ని నిలబెట్టి, నీవు ఇక్కడి నుంచి కిందకి దూకు, అప్పుడు నీ పాదములకు రాయి తగలకుండా తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు దేవుడు, వారు నిన్ను తమ చేతులతో ఎత్తి పట్టుకుంటారని వ్రాయబడి ఉన్నది కదా, కాబట్టి నువ్వు ట్రై చేయని యేసుక్రీస్తుని శోధిస్తుంది అన్నమాట. అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు ఏమని సెలవిస్తాడంటే, నీ దేవుణ్ణి నీవు శోధింపవలదు అని వేరే దగ్గర వ్రాయబడి ఉంది కదా అని చెప్పి, అంటే నీ దేవుడిని నీవు శోధింపవద్దు, నేనే దేవుడను, నువ్వు సైతానువి, నన్ను నువ్వు శోధింపవద్దు అని దేవుడు చెప్తాడనమాట. ఇక మూడవ శోధన ఏంటి అంటే, యేసుక్రీస్తుని ఈ సైతానుడు యేసుక్రీస్తుని ఒక ఎత్తైన కొండ మీదకి తీసుకొని వెళ్ళి ఈ లోకమును దాని మహిమను ఆయనకి చూపించి, నీవు నాకు సాగిలపడి నమస్కారం చేసిన ఎడల ఈ లోకమంతటిని దాని మహిమను నీకు నేను ఇస్తాను. అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు ఏమని సెలవిస్తాడంటే, సైతానా పొమ్ము, ప్రభువైన నీ దేవుణ్ణి మొక్కి ఆయన్ని మాత్రమే సేవింపవలెను అని వేద గ్రంథంలో వ్రాయబడి ఉంది కదా, ఆ విషయం నీకు తెలియదా? నువ్వు నన్ను విడిచిపెట్టి పొమ్ము అని సైతాన్ని పారద్రోలుతాడనమాట. ఈ విధముగా కిడ్స్, ప్రభువైన యేసుక్రీస్తుని ఆయన బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఆయన పరిశుద్ధాత్మలో నింపబడినప్పుడు సైతానుడు ఆయన అరణ్యంలోకి తీసుకువెళ్ళి 3 శోధనలతో ఆయన్ని శోధిస్తాడనమాట. ప్రభువైన యేసుక్రీస్తు ఆ 3 శోధనల్లో నుంచి ఆయన జయం పొంది సైతాన్ని అక్కడి నుంచి పారద్రోలుతాడనమాట. ఈ పాఠంలోంచి మనము నేర్చుకోవాల్సిన నీతి ఏంటంటే, యేసుక్రీస్తు ఎలాగూ అపవాదిని అంటే సైతాన్ని వాడు పెట్టినటువంటి శోధనలన్నిటినీ యేసుక్రీస్తు జయించాడో, మనం కూడా అపవాదిని జయించాలి. నేర్చుకోవలసిన కంఠత వాక్యము యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7వ వాక్యము. ప్రైజ్ ద లార్డ్.